ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తుఫాను నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారన్నారు. ఈ మేరకు ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కానీ జరగలేదన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమీ లేకుండా జరిగింది. ఒక సమర్థవంతమైన నాయకత్వంగా పనిచేసిన ఒక అడ్మినిస్ట్రేటరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూసాం. వారు ఎప్పుడొచ్చిన విపత్తులు ఎప్పుడొచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలో మనం చూసాం. గత 1 వీక్ నుంచి ఆయన విదేశాల పర్యటన నుంచి కూడా దీనిపై రివ్యూ చేస్తూ మొన్నను గత 2 days 3 days అంతా కూడా ఆయన సచివాలయంలో ఉండి, రాష్ట్ర సెక్రటరియట్లో ఉండి, ఆర్టీజీఎస్ ఆఫీసులో ఉండి మొత్తం రాష్ట్రం మొత్తం పరిస్థితులందుకు సమీక్షించి మంత్రుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలందరినీ కూడా ఫీల్డ్ మీద ఉంచి అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగాన్ని సంయత్నం చేసి ఆపదొస్తే మేము ఉన్నామని ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా వారు చేశారు. ఇది మంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ఈ 3 రోజులు కూడా ప్రజలకు అండగా ఉండే పరిస్థితి మనం తీసుకొచ్చాం. అలాగే అధికార యంత్రాంగం, ఇటు రెవెన్యూ, పోలీస్, అన్ని శాఖలు కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, కలెక్టర్ వరకు కూడా అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ప్రజలకి ఎటువంటి నష్టం జరగకుండా, ప్రయాణ నష్టం జరగకుండా ముందు చర్యలుగా తీసుకొని అందరూ కూడా సురక్షితంగా ఉంచడం, అలాగే ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన రివ్యూ చేస్తూ మళ్ళీ ఏరియా సర్వే చేసి ఎక్కడికక్కడ అందరిని ఎలక్ట్ చేస్తూ అన్ని ఇటు అడ్మినిస్ట్రేషన్, ఇటు క్యాడర్ని